పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చవెల్లి, ఈ కొత్తవెల్లి పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగడంతో రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించింది. అచ్చవెల్లి, కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రధానంగా పులివెందుల్లో 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ ఇప్పటికే వైసీపీ బహిష్కరించింది. ఇక మంత్రి సవితతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. విజయచంద్రుగా కడప జిల్లాలోనే జరిగిన 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్ట, పులివెందుల 2 జరిగాయి. సో ఈ 2 సంబంధించి పులివెందులో నేను అప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఎంపీ అవినాష్ రెడ్డి. దీంతో 2 కేంద్రాలకు రీపోలింగ్ చేయడం జరిగింది. సో నిన్న ఎలా ఎన్నిక జరిగింది, ఈ రోజు రీపోలింగ్ ఎలా జరుగుతుంది, మన దగ్గర కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత గారు ఉన్నారు. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు తమ ఓటమి కారణాలు తెలుసుకోకుండా మరి రెవెన్యూ అధికారులపైన, పోలీసులపైన, అదేవిధంగా మరి ఎలక్షన్ కమిషన్ మీద, అదేవిధంగా కూటమి నాయకులపైన చెప్తున్నారు. మరి అదే విధంగా అయితే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలే జరపలేదు అంటే మేము నామినేషన్లే వేయలేం కదా అనేది ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి స్థానిక ఎన్నికల్లో ఎక్కడే కానీ నామినేషన్లు కూడా వేయలేదు. మేము ఈరోజు ఒంటిమిట్టలో కావచ్చు, మరి పులివెందుల్లో కావచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నామినేషన్లు వేశారు అంటే అది ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిన్నటి రోజు కూడా మరి గత 4 రోజులుగా అవినాష్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ప్రజలు మేము గత 10 రోజులు అంటే ఏవైతే నామినేషన్ వేసామో ఆ రోజు నుంచి ఈ కూటమి నాయకులందరూ వెళ్ళి ఇంటింటికాటికి వెళ్ళి ప్రచారం చేశాం. ఏ విధంగా ఈ సంవత్సరంలో ఏం చేశాం, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వీళ్ళు ఎందుకు బహిష్కరించారు మేడం? నిన్న వీళ్ళు వైసీపీ ఈరోజు రీపోలింగ్ బహిష్కరించారు ఎందుకు? వాళ్ళు ఓటమి అర్థమైపోయింది. ఏదో ఒకటి డైవర్షన్ చేయాలి. ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ప్రజలు ఓడించారని చెప్పి మరి ప్రజలు ప్రజలపైన వ్యతిరేకంగా మాట్లాడారు. ఈరోజు కూడా ఏమంటే ప్రజలు అతను ఓడిపోతున్నారన్న విషయం తెలుసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మరి రీపోలింగ్ వాళ్ళే అడిగారు. వాస్తవానికి రీపోల్ కావాలా అని అడిగారు. మరి ఎలక్షన్ కమిషన్ 2 బూతులు రీపోలింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మరి ఎందుకు బైకాట్ చేస్తారు? బైకాట్ ఎందుకంటే మేమేదో మా ఉనికి మాకుంది, మేము బైకాట్ చేసేసి వాళ్ళ ఉనికి చాటుకోవాలనుకుంటున్నారు. ప్రజలకు అర్థమైపోయింది ఈ రాజారెడ్డి రాజ్యాంగం మాకు వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం కావాలనే మా ఈ మంచి ప్రభుత్వానికి వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తున్నారన్న విషయం తెలిసే ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు బైకాట్ అంటే ఎందుకు బైకాట్ చేస్తున్నారు? మీరు బైకాట్ చేయాలనుకున్న వారైతే నిన్న ఉదయమే మీరు బైకాట్ చేయొచ్చు కదా. నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు నిన్న ఉదయమే మీరు బైకాట్ చేయొచ్చు, 10 గంటలకు బైకాట్ చేయొచ్చు. రేపు జరగబోయే అకౌంటింగ్లో రేపు ఫలితాలు ఎలా ఉంటాయంటారు? పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? పులివెందుల ప్రజలు గత 30 సంవత్సరాలుగా మాకు ఓటేసే అవకాశమే కల్పించలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్, పోలీసు అందరూ కలిసి మాకు ఓటేసే అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వారు ఓటు వేసి లతారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తున్నారన్న విషయాన్ని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గెలవబోతున్నాం. నిన్న మనం మంత్రి సవిత చెప్పిన మాటలు అయితే కేవలం డైవర్స్ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ. వాళ్ళే కంప్లైంట్ చేశారు, వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు బహిష్కరిస్తున్నారు. ఇవంతా కూడా రేపు జరిగే కౌంటింగ్ రేపు ఫలితాలు టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం అని చెప్తున్నారు. వీడియో వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ జ్యోతి, కడప.